రచనలు చేశారు. మరి ప్రస్తుత పాఠ్యాంశం బివి నరసింహారావు సంపూర్ణ రచనలో రెండో సంకలనము. సంకలనం అంటే అనేకమైనటువంటి గేయాలు కలిపి ఒక పుస్తకంగా రాస్తే అది సంకలనం అంటారు. ఆ సంకలనంలో ఒక చిన్న గేయం తీసుకున్నాడు మనకి అమ్మఒడి అనే పాఠ్యాంశం. అయితే ఈ అమ్మఒడి అనే పాఠ్యాంశంలో ఉన్నటువంటి గేయాన్ని ఒకసారి చూద్దామా? ఓకే. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ చూపెను వరవడి దైవమ్ము కంటెను త్వరపడి, అమ్మ చూపెను వరవడి దైవమ్ము కంటెను త్వరపడి, అమ్మ చెప్పిన శుద్ధులు అని సమ్ము ఒప్పిన బుద్ధులు, అమ్మ చెప్పిన శుద్ధులు అని సమ్ము ఒప్పిన బుద్ధులు, అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము, అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము, అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీణుల భూషణం, అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీణుల భూషణం, అమ్మ హృదయ అనురాగము దివ్యము భవ్యము యోగము, అమ్మ చల్లని కరములు దానమ్మనకు ఆకరములు, అమ్మ చల్లని కరములు దానమ్మనకు ఆకరములు, అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు, అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు, అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖ శాంతులు, అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖ శాంతులు, అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము, అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము.